ఆ తర్వాత నా అల్లుడు బలైపోయాడు. ఇలా ఎందుకంటున్నానో వీడియో మొత్తం చూడండి, మీకే అర్థం అవుద్ది. వాడేమో డిప్లొమా చదువుతున్నాడు, వాడి మాన నటు చదువుకోవచ్చు కదా. యాక్చువల్లీ నా వంటలు అంటే వాడికి ఇష్టం అనమాట. నేను వంటలు అస్తమానం చేయడం నన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయి ఎలా అయినా నేను చేసినట్టుగా చేయాలని చెప్పి లైట్గా కుకింగ్ చేయడం నేర్చుకున్నాడు. ఎలా అయితేనే కొన్ని వంటలు బాగానే చేస్తాడు వాడు కూడా. వాడికి వచ్చినాయి 3 దోశ, ఉప్మా, అలాగే టీ పెట్టడం. ఇంకా మా అమ్మ వదులుద్దా, ఇంకా నేను పోయాను ఆడు వచ్చాడని చెప్పి ఇంకా ఆడికి అప్ చెప్పేస్తుంది 3. ఇంకా వాడి పని అయిపోయినట్టే. ఆ భగవంతుడు కూడా వాడిని కాపాడలేడు. ఇక్కడ మా హస్బెండ్ ప్రణీత్ 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఉయ్యాల కట్టడానికి తెగ ట్రై చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం అయితే సక్సెస్ అయిపోయింది. టైం పాస్ కి ఫోన్ లో రీల్స్ చూసినప్పుడు ఇలాంటి ఏమైనా కనిపిస్తే అవి ప్రయోగించేస్తాడు, అసలు వదిలిపెట్టడు. అన్ని ఫ్రీగానే ఏమీ ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు మా ఆయన. ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు అవి సక్సెస్ అయితే ఎంత మొహం వెలిగిపోద్దో. నా వల్ల అయిపోయింది, నేను చేసేసాను చూడని చెప్పి ఎంత హ్యాపీ అయిపోతారో. ఇంకా నన్నైతే ఇందులో కూర్చోబెట్టి ఊపేస్తున్నాడు. నాకేం భయం వేసేసింది పడిపోతానేమో అని చెప్పి. పడితే ఏముందిలే, బిల్లు కట్టేది నువ్వే కదా అని చెప్పి కూర్చుండిపోయి నేను కూడా ఊగేస్తున్నాను. నాకు కూడా ఉయ్యాలంటే చాలా ఇష్టం. చూసి అలా వెళ్ళిపోతారేంటి? సబ్స్క్రైబ్ చేసేయండి మరి.